आप सीनियर हैं, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। మీరు సీనియర్ నాయకులని నేను మీకు ఇవ్వవలసిన గౌరవం ఎల్లవేళలా ఇచ్చాను. आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में। మీరు మీరు చాలా సీనియర్లు, పార్టీ ఫిరాయింపులు చేయడంలో సీనియర్లు, కొత్త కొత్త కూటములతో జతకట్టడంలో సీనియర్లు. आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। మీరు దీనిలో కూడా చాలా సీనియరు. మామగారి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకెళ్తానికి కూడా గొప్ప సీనియర్లు. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। మీరు ఈ విషయంలో కూడా చాలా సీనియరు. ఎన్నిక తర్వాత ప్రతి ఎన్నికలో ఓడిపోవటం మీరు చాలా సీనియరు. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోటీకి రాలేను. आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। మీరు ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వెళ్ళి వారి ఒళ్ళో కూర్చోటంలో కూడా మీరు మహా సీనియరు. आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను కూడా పూర్తిగా నీరుగార్చడంలో మీరు చాలా సీనియరు. साथियों, सम्मान अपनी जगह है, लेकिन जनहित के मुद्दों पर जब वो चुकेंगे, अपनी बातों से, अपने वादों से पलटेंगे, तो देश का सेवक होने के नाते मैं उन्हें याद जरूर दिलाऊंगा। మిత్రులారా, సీనియారిటీ కాదు, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఎప్పటికీ ఇచ్చాము. అలాగే సమ్మాన్ అన్నది, గౌరవం అన్నది దాని స్థానంలో అది ఉంటుంది. కానీ ప్రజా సంక్షేమ విషయాలకు వస్తే మీరు దాని నుంచి తప్పుకుంటే, మీరు చెప్పిన మాటలు, అభివృద్ధి మాటలు, వాటిని వమ్ము చేస్తే, మీరు ఇచ్చిన వాగ్దానాల నుంచి మీరు మాట మారుస్తే నేను దాంతో సమర్థించలేను, మీతో ఏకీభవించలేను. साथियों, आप ही बताइए, एनटीआर की विरासत संभालने वाले ने उनके सपनों को साकार करने का वादा किया था या नहीं किया था? మిత్రులారా, మీరు చెప్పండి, ఎవరైతే ఎన్టీ రామారావు గారి వారి వారసులుగా, రాజకీయ వారసులుగా ఎవరైతే వచ్చారో ఆయన కలలని నిజం చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉందా లేదా? एनटीआर के कदमों पर चलने का वादा किया था कि नहीं किया था? ఎన్టీ రామారావు గారి అడుగు జాడల్లో నడుస్తామని మీరు ఆ రోజు చెప్పారా లేదా? क्या आज वो एनटीआर को सम्मान दे रहे हैं? మీరు ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఇవ్వవలసిన, ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారా? भाई और बहनों, ये बात आपको समझ आ रही है, लेकिन उन जैसे सीनियर लीडर को क्यों नहीं आ रही? आखिर ऐसी क्या मजबूरी आ गई कि वो नामदारों के सामने जाकर के सर झुका करके बैठ गए? మిత్రులారా, ఈ రోజున మాకైతే అర్థం కావటం లేదు, మీకు అర్థం అవుతోంది. ఎందుకంటే నేనే అందరికంటే సీనియర్ అని చెప్పుకున్నారు. మీరు వెళ్ళి చివరికి ఇటువంటి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందని మీరు వెళ్ళి ఎవరైతే, ఏ పార్టీ, ఏ కుటుంబం అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిందో వారి ఒళ్ళో వెళ్ళి ఈ రోజున కూర్చున్నారు. మీకు అటువంటి, మీపై ఉన్నటువంటి అటువంటి ఒత్తిడి ఏమిటి, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నారు. आखिर ऐसा क्या दबाव है जो वो अपनी पार्टी का ही इतिहास भूल गए? साथियों, आप सभी को, यहां जो युवा साथी आए हैं, उनको ये बात जानना बहुत जरूरी है। दिल्ली में जो नामदार परिवार है,
उसके अहंकार ने हमेशा राज्यों के बड़े नेताओं का अपमान किया है। अपमान के उसी दौर में एनटीआर ने आंध्र प्रदेश को कांग्रेस मुक्त करने का फैसला लिया था और तेलुगु देशम पार्टी का जन्म हुआ था। కారణం ఏమిటి? మీరెందుకు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు? ఎటువంటి ఒత్తిడి మీపై ఉన్నది? ఇక్కడ వచ్చినటువంటి యువకులందరికీ కూడా వారందరినీ ప్రశ్నిస్తున్నాను. వారందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ రాజకీయ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి కుటుంబం అహంకార భావంతో ఎన్టీ రామారావు గారిని, ఇతర రాష్ట్ర నాయకుల్ని అందరినీ అవమానించిన తీరు ప్రజలందరికీ తెలుసు. మీరెందుకు మరి అటువంటి పార్టీతో జత కట్టారు? దానికి ఉన్న మీకున్నటువంటి ఒత్తిడి ఏమిటి? लेकिन साथियों, आज देखिए, जिस तेलुगु देशम पार्टी के नेता को कांग्रेस मुक्त भारत की तरफ बढ़ना चाहिए था, नामदारों के घमंड को चूर चूर करना था, वो आज उन्हीं नामदारों के सामने नतमस्तक हो गए हैं। మిత్రులారా, ఏ పార్టీ, ఏ ఎన్టీ రామారావు గారు ఆ రోజున కాంగ్రెస్ ముక్త, కాంగ్రెస్ లేని మనకు రాజకీయం కావాలి అని పోరాటం చేశారు. మీరు ఈ రోజున మీరు అటువంటి పరివార్ దగ్గర అక్కడ కాంగ్రెస్ వంశ పరిపరంగా వారి అహంకారాన్ని తగ్గించకుండా మీరు వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లారు. ఈ రోజున ఆ మోకరిల్లిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को, आपको याद होगा, उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को एनटी रामाराव दुष्ट कहते थे। आज यहां के मुख्यमंत्री उसी दल को दोस्त बना करके बैठे हैं। एनटीआर आज जहां भी होंगे, ये देखकर उनके आत्मा पर कितनी बीतती होगी, इसका हम अंदाज लगा सकते हैं। అటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించేవారు. అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడుకి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోడీని చూస్తే. साथियों, अपने सिद्धांतों से एन लोकेश के पिताजी इसलिए भटक गए हैं क्योंकि वो सच्चाई का सामना नहीं करना चाहते। मैं आज उनका सच आपको बताने के लिए आया हूं। ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికీ. ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి, నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చాను. पहला सच, वो कभी दोबारा चुनाव जीत नहीं पाए हैं और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है। మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలా లేవు. అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. दूसरा सच, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश. రెండవ నిజం ఏంటంటే ఆయన కుమారుణ్ణి ఏదో ఒక రకంగా రాజకీయాలపై రుద్దాలి, రాజకీయాల్లో అతన్ని స్థాపించాలి అని ఆయన చేసేటువంటి ప్రయత్నం. तीसरा सच, अपनी वेल्थ का क्रिएशन. మూడవది, ఆయన ఏ రకంగా సంపన్నులయ్యారు, ఏ రకంగా వెల్త్ క్రియేషన్ జరిగింది, అది కూడా ఒక రకమైనటువంటి నిజమే, భయమే. और चौथा सच, जो इस समय आपसे बात कर रहा है, आपका ये चौकीदार, उन्होंने उनकी नींद हराम करके रखी है. ఇప్పుడు నాలుగవ సత్యం ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ దేశానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి ఒక నిజాయితీ గల నాయకుడు. అందుకే
इन चारों सच्चाइयों से वो डरे हुए हैं, नींद नहीं आती है, परेशानी से दिन गुजार रहे हैं।